దగ్గర 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు టర్న్ ఓవర్ కానీ ఒక 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ కార్పస్ కూడా పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ప్రయత్నం. ఈరోజు మనం ఇచ్చినటువంటి శ్రీ శక్తి ఫ్రీ బస్ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ టోటలీ వాళ్ళ ఎనర్జీ లెవెల్ కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ టోటల్గా మార్పు తీసుకొస్తుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కూల్కి పోవాలన్నా లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేసి ఇంటికి రావాలన్నా లేకపోతే ఎకనామిక్ యాక్టివిటీ పోయి ఇది చేయాలన్నా వేరియస్ యాంగిల్స్లో ఇది పనిచేస్తుంది. దీన్ని మనం ఇప్పటికే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆర్టీసీ కూడా అభినందనలు. 90% పైన పెరిగింది, ఆక్యుపెన్సీ 90+ పెరిగింది. ఇంకొక పక్కన దీపం తీసుకొచ్చాం. ఇప్పుడు కాకుండా ఎప్పటి నుంచో ఉన్నాం. దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు. ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ 20 లక్షలు ఇస్తా అన్నాం, 20,000 ఇస్తా అన్నాం. కేంద్రం 7,000, రాష్ట్రం 14,000. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 ఇచ్చాం. 3 ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత రేపు ఆటో డ్రైవర్స్ నష్టపోయారనే ఉద్దేశంతో ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం. వాళ్ళకు కూడా 15,000 రేపు అక్టోబర్ 1వ తారీఖున ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అంటే మీరు ఇవి కాకుండా చాలామందికి ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను కూడా ఎకనామిక్ స్టూడెంట్ని. ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రికిల్ డౌన్ అవుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆర్థిక సంస్కరణలు రావాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం. అదే పీపీపీ మోడల్. ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రోడ్లు వేస్తున్నారు, టెలికమ్యూనికేషన్, పవర్, ఒకటనే కాదు, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ వచ్చారు. దీనివల్ల సంపద సృష్టించబడింది, ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి, డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి, సంపద పెరిగింది. కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు, ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో P4? అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరున్నారు కలెక్టర్స్. మీరందరూ ఎట్లా కలెక్టర్స్ అయ్యారు? దట్ ఈస్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ.